మహాభారతంలో పెద్దన్న బలరాముడు సాక్షాత్ శ్రీకృష్ణుని సోదరుడు. ఈ వీడియోలో బలరాముని పాత్ర మహాభారతాన్ని ఏ విధంగా మలుపు తిప్పిందో చూద్దాం. బలరాముడు భార్య పేరు రేవతి. అతను తన నాగలితో భూమిని కూడా కదిలించగలడని విశ్వాసం. కురుక్షేత్ర యుద్ధంలో బలరాముడు తటస్థంగా ఉంటాడు. పాండవులు కౌరవులు ఇద్దరూ తనకు బంధువులని, అందుకే తాను ఎవరి పక్షాన యుద్ధం చేయనని చెప్పి కురుక్షేత్ర సంగ్రామ సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళాడు. పాండవ పక్షపాతి అయిన శ్రీకృష్ణుడు కౌరవులు పాండవుల రాజ్యాన్ని మోసంతో గెలిచారని, తిరిగి ఇవ్వాల్సిందే అన్నప్పుడు విచక్షణ మరిచి జూదానికి బానిసై ధర్మరాజు రాజ్యం కోల్పోవడం తప్పే కదా అని సద్విమర్శ చేసి భారతంలో పెద్దనలా నిలిచాడు బలరాముడు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి అదృశ్యమవుతాడు. అప్పుడు బలరాముడు కూడా ధ్యాన స్థితిలో కూర్చొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అలాగే బలరాముని శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయాక అతని నోటి నుంచి శ్వేతనాగు వచ్చినట్లుగా పౌరాణిక ఆధారాలున్నాయి. ఈ పాము శ్రీ మహావిష్ణువు పాన్పుగా మారిన ఆదిశేషువే అని అంటారు. శ్రీ మహావిష్ణువు ఏ అవతారమెత్తినా ఆదిశేషువు కూడా ఆయనతోనే ఉంటారని అంటారు. ఏది ఏమైనా న్యాయాలు, విచక్షణ, వివేకం కలిగిన బలరాముడు భారతంలో పెద్దన్న అనడం సమంజసం. ఇలాంటి మరిన్ని ఇతిహాసక పాత్రల గురించి ఇంకో వీడియోలో చూద్దాం.